నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మిథున సంక్రమణం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, గోచార పరంగా మిథున సంక్రమణం ఏ రాశుల వారికి యోగిస్తుందో, ఏ రాశుల వారికి యోగించదో, యోగించని రాశుల వాళ్ళు మిథున సంక్రమణం యోగించడానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం 1:36 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మిథున సంక్రమణం అంటారు. ఈ మిథున సంక్రమణం జరిగే రోజు కాబట్టి ఈరోజు చేసే స్నానం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు స్నానం ప్రత్యేకంగా చేస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసే నీళ్లలో కొన్ని ఎర్ర పుష్పాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. స్నానం చేశాక 1.25 kg గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడి అనుకూలత చాలా సులభంగా కలుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో గోచార పరంగా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో సూర్యుడి సంచారం జరిగినట్లయితే అలాంటి సంచారం ఆ రాశులకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం 3వ స్థానంలో జరిగింది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం వల్ల సోదర సోదరీమణులతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సోదర సోదరీమణుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల మంచి ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం అనేది 6వ స్థానంలో జరిగింది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం యోగిస్తుంది. మకర రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రుణ బాధల నుంచి సులభంగా బయటపడతారు. శత్రు బాధలను తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం ఏకాదశంలో అంటే 11వ స్థానంలో జరిగింది. కాబట్టి సింహరాశి వాళ్ళకి మిథున సంక్రమణం వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఏ పని చేసినా ఆ పనిలో ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం కలగటానికి మిథున సంక్రమణం విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత 4వ రాశి చివరి రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం దశమంలో 10వ స్థానంలో జరిగింది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ మిథున సంక్రమణం వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయిని కలిగింపజేస్తుంది. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ కన్యారాశి వాళ్ళు ఊహించిన దానికంటే అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి 12 రాశులలో మేషరాశి, మకర రాశి, సింహరాశి, కన్యారాశి ఈ 4 రాశుల వారికి మిథున సంక్రమణం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మిగిలిన రాశుల వాళ్ళకు మాత్రం సూర్యుడు మిథున రాశిలోకి మారటం వల్ల జరిగే ఈ మిథున సంక్రమణం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తుంది. ఈ మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి ఈ 4 రాశులు తప్ప మిగిలిన 8 రాశుల వాళ్ళు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 12 సార్లు చదువుకోవటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి మిథున సంక్రమణం యోగించని మిగిలిన 8 రాశుల వాళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా మిథున సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా ఈరోజు సూర్యుడు మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మిథున సంక్రమణం జరుగుతోంది కాబట్టి ఈరోజు సూర్యారాధన చేయటం ద్వారా, సూర్య స్తోత్రాలు పఠించడం ద్వారా, సూర్యుడికి ప్రియమైన దానం ఇచ్చుకోవటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై ఉద్యోగపరంగా ప్రమోషన్లను తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి కూడా ఈరోజు చేసే సూర్యారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా రకరకాల శివలింగాలను పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో, పంచాక్షరి మంత్రాలలో ఏ పంచాక్షరి మంత్రం ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో పరిశీలిద్దాం. నమస్కారం. కాశీరహస్య గ్రంథంలో ఎన్ని శ్లోకాలు రసవత్తరంగా ఉంటాయో. సమయం భయం చేత కొన్ని మనం చెప్పుకుంటున్నాం, అది కూడా కొన్ని రసవత్తమమైనవి ఎంచుకుంటాం.
ఈ శ్లోకంలో ఎంతో లోతైన అంశం అని చెప్పారు. ఇన్ని ధరించారు కదా, మనుష్య శరీరం ఎందుకు ధరించరు అంటే, మనుష్య శరీరం విధి నిషేధాత్మకమైనది, అందుకు తెలుసుకోన్నారు ఇక్కడ. విధి నిషేధములు అంటే, విధి అంటే ఇది చెయ్యాలి, నిషేధం అంటే చెయ్యకూడదు. ఈ విధంగా ప్రవర్తిస్తేనే మనుష్య శరీరం. కానీ మనుష్య శరీరం వచ్చిందా విధి నిషేధాలు చేయవలసిందే, తప్పించుకోవడానికి వీలు లేదు. నేను దేవతను కదండి, దేవతే కావచ్చు, మనుష్య శరీరం ధరించేవి కనుక విధి నిషేధాలు పాటించాల్సింది. భగవంతుడైనా సరే మనుష్య రూపం ధరిస్తే పాటించాడే లేదా, విధి నిషేధాలు రెండూ పాటించాడు. తానే స్వయంగా చెప్పుకున్నాడు, నాకు నిజానికి ఏమీ లేనప్పటికీ నేను చేస్తానన్నాడు. ఎందుకు చేస్తాను, మనుష్య శరీరం ధరించాను కనుక. అయితే విధి నిషేధాలు చేస్తే కర్మలు అయిపోతాయి, కర్మలు చేస్తే తప్పకుండా వాటి యొక్క ఫలితం అనుభవిస్తుంది, మళ్ళీ జన్మలు వస్తాయి. ఎందుకు ఈ గోల, అందుకే మానవ శరీరమే ధరించకుండా హాయిగా పక్షుల్లో జంతువుల్లో తిరిగి వెళ్ళిపోదామని వస్తాడు వాడికి తెలుసుకోవాల్సింది. అందుకే కాశీలో అలా వెళ్ళిపోయే ఏ పక్షి ఏ దేవతో తెలియదు, నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడ నువ్వు కూర్చుని జపం చేసుకుంటుంటే పక్కన వచ్చి పలకరించే రెపరపల రెక్కల రెపరపరాల్చే పక్షి భగవత్ స్వరూపం తెలుసుకున్నాడు. అంటూ ఇంకో మాట అంటాడు, ఈ పక్షులు కిలకలారావాలు ఏమిటయ్యా అంటే విశ్వనాథ స్థుతులు మరొకటి కావు తెలుసుకున్నాడు. వాటి కంఠము నుంచి వచ్చే రావములన్నీ కూడా విశ్వనాథ స్తవములే. అందుకే శైవ సౌర హరిదాస విన్, శైవ శౌరి హరిదాస వీళ్ళందరూ కూడా శక్తి దాసభి, శక్తిదాసులు. వీళ్ళ అందరూ కూడాను కాశీని ఆశ్రయించు స్వస్వదేవ పరిసేవితార్థిభి, వారి వారి దేవతలను ఆరాధిస్తూ సాధితాఖిల ఫలై నిషేవితం, అన్ని సాధనల ఫలాన్ని పొందుతుంటారు కనుక వారి వారి ఇష్టదేవతముగా పరమాత్మని ఆరాధన చేస్తూ కాశీలో ధన్యులు కావాలి అని తాత్పర్యంగా చెప్తూ తత ప్రదేశాంతరమాసాద. విన్నావు కదా నాయన, ఇంతవరకు మనం మణికర్ణికా తీరంలో కమలేశ్వరుడు ఆలయం దగ్గర 21 ఏళ్ళు గడిపాం. నా కర్మక్షయం కోసం ఇక్కడికి వచ్చాను, ప్రాశ్చిత్త కర్మ అయిపోయింది, మరొక చోటుకు వెళదాం పద, వసతి అక్కడ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి ఒక వనం నుంచి మరో వనంలోకి వెళ్ళారట. అంటే కాశీలో అనేక వనములు ఉన్నాయి, ఆ వనముల పేర్లలో ఒకటి బృందావనం కూడా ఉంది, అది విశేషం. అనేక వనములు ఉన్నాయి. వనము అని ఎందుకన్నారు, ఇందాక చెప్పుకున్న ఆనంద స్వరూపాన్ని వనం అంటారు. కాశీ మొత్తం కలిపి బ్రహ్మవనం అయితే ఇందులో అనేక వనములు ఉన్నాయి. బిల్వవనం అని ఒకటి ఉన్నది, అందులో ఒకటి. అదే ప్రస్తుతం భేల్పురా అని పిలుస్తున్నాం. బిల్వవృక్షాలను తీసేసి మేడలు కట్టేసి భేల్పురా అని పేరు పెట్టారు. ఇలా ఎన్ని పోయాయో. హరికేశవనం అని ఒకటి ఉన్నది, అది మొత్తం కొట్టేశారు, అది జంగంవాడి మఠం సోనార్పుర ప్రాంతాలు, అది హరికేశవనం. ఇలాంటి ఎన్ని వనాలు, ఇప్పుడు ఇంకా వనాలు ఉండేవి, ఇప్పుడు జనారణ్యాలే పెరిగాయి. అయితే ఒకటి, ఎన్ని పెరిగినా కాశీ యొక్క సూక్ష్మశక్తి ఉంటుంది కనుక మన వనములను భావన చేసుకోవచ్చు. అలాంటి వనములు, వీడు ఒక వనంలోకి వెళ్ళారు. అక్కడ సరోవరైర్మండితం అప్రమేయం, అక్కడ మంచి సరోవరములు ఉన్నాయట. అలాంటి చోటుకు వెళ్ళారు. అది చూస్తుంటే కైలాస వైకుంఠ సురాలయాధికాత్, కైలాస వైకుంఠాది లోకములు కూడా దిక్ అనిపించేటట్టున్నాయి. దిక్ అంటే అవేం పనికి వస్తాయి అనిపించేట అందమైన వనము, అక్కడ సరస్సులు. అలాంటి చోటకు వెళ్ళి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా స్థిరపడిపోయారు. అంతేకాదు, నాయన నువ్వు విద్యలన్నీ నేర్చుకున్నావు, నీకు ఉపదేశం కూడా చేశాను, కాశీ వచ్చావు, ఇంకా నీ విద్యలన్నీ ఎప్పుడూ అయిపోయాయి, నువ్వు నైష్ఠికంగా ఉండిపోయావు, స్నాతకం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తావా అన్నాడు. ఎంత విన్నాక మళ్ళీ పడతానా గృహస్థాశ్రమంలో స్వామి, అందుకే మిమ్మల్ని కాశీని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. హంసాశ్చకోరాశ్చటకా బకా సుకా లూకా సమూకా ఇవ శుష్కవాదే నాదై సదానందమయై సనాతనే నిరూపయంతః సురుతై సదాశివం. కాశీలో ప్రతి పక్షి కూత శివుని నిరూపిస్తూ ఉంటుంది. తెలుసుకో, ఇక్కడ శివుని తెలియజేస్తుంటుంది. పక్షులు అంటే పేరు సరిగ్గా చెప్పాడు. బకా సుక ఉలూక, ఉలూక అంటే గుడ్ల గుబులు, బకములు కొంగలు, సుఖములు, ఇలా ఎన్నెన్నో పక్షుల పేర్లు చెప్పారు. ఇవన్నీ కూడా చెప్తుంటాయి. మొత్తానికి శివుడు దయలేనిది కాశీలో ఉండలేరు. కాశీని ఆశ్రయిస్తే శివుని దయ లభిస్తుందయ్యా. ఏ కాశ్యాం ప్రభజంతి డుండి గణపం. కాశీలో మరికొన్ని విశేషాలు, ఇంతవరకు శివార్చన విశేషం చెప్పారు, అలాగే కాశీలో పట్టుకోవలసిన దేవతను చెప్తున్నాడు. ఇవి శ్రద్ధగా వినడం వల్ల, విన్న తర్వాత పట్టుకుంటాం కాదు, వింటూ ఉంటేనే పట్టుకున్న అనుభూతి కలిగిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఏ కాశ్యాం ప్రభజంతి డుంఠి గణపం సర్వాధి విఘ్నాపహం.
తేషాం డుండి సమస్త శాస్త్ర విహితాం భోగాన్ ప్రయచ్చత్యహో ఏ నానావిధ మోదకై సుముధురై విప్రాన్ సుపూజ్యాదరాత్ స్తుత్వా మోదకదాస్తయేవ సుఖినః కాశ్యామవశ్యం జనాః. డుంటి గణపతికి సంబంధించి కొన్ని శ్లోకములు, అందులో ఒకటి రెండు మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. కాశీలో ఎవడు డుంటి గణపం ప్రభజంతి అంటేనే బాగా కొలుచుకుంటాడో వాడికి ఆది వ్యాధులు విఘ్నములు కూడా తొలగిస్తాడైనా. అంతేకాదు అటువంటి స్వామి శాస్త్రవిహితమైన సుఖాలు ఇస్తాడు. అంటే కాశీలో వాడు కష్టపడి బ్రతకనక్కర్లేదు, ఏదో మోక్షం వస్తుంది కనుక అంతవరకు ఏదో కష్టపడి బ్రతికేద్దామని కాకుండా కాశీలో సుఖంగా బ్రతుకుతాం తెలుసుకోండి. కనుక కాశీలో మరణిస్తే మోక్షం కాదు, కాశీలో బ్రతకడమే ఆనందం తెలుసుకోవాలి. కాశీలో ఎప్పుడు పోతే ఆనందం వస్తుంది కాకుండా కాశీలో ప్రతి క్షణం ఆనందమే. కాశీలో నివసించేవారు ప్రతి క్షణం ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి ఇక్కడ. అయితే ఆ ఆనందానికి అవరోధములుగా ఏవో మనకు పురాకృతములు ఏవైనా ఉంటే ఈ డుంటి గణపతిని ఆరాధన చేసినట్లయితే అవి తొలగిస్తాడు. కాశీలో ఉండడమే చాలు అనిపించాడంత ఆనందాన్ని ప్రదానం చేస్తాడు. ఆయనకు మోదకములు నివేదన చేస్తూ ఆయనకు అర్పణ బుద్ధితో విప్రుడికి మోదకములు ఇచ్చినట్లయితే డుంటి గణపతి సంతోషిస్తాడు. అవశ్యం తప్పనిసరిగా. డుంఠిరాజ ప్రియపుత్రో, ఎవడనుకున్నా డుంఠిరాజు ప్రియపుత్రో భవాన్యా శంకరస్యచ, ఆ భవానీ శంకరుల ప్రియపుత్రుడు డుంటి గణపతి. తస్య పూజన మాత్రేణ, ఆయన పూజిస్తే త్రయేపి వరదా సదా, ఒక్క డుంటి గణపతిని పూజిస్తే ముగ్గురు సంతోషించి వరములు ఇస్తారట. ఇదేదో బాగుంది. ముగ్గురిని పూజిస్తే కదా, ఒక్క డుంటి గణపతిని పూజిస్తే త్రయేపి ముగ్గురు వరములు ఇస్తారయ్యా. అది ఇది గొప్పతనం. గణేశ సర్వదేవానాం ఆదౌ పూజ్య సదైవ హి సర్వైరపి మహావిఘ్ననాశకోన్యత్ర కింత్విహ. అన్ని విఘ్నములు తొలగించేవాడు. మనం ఏదో విఘ్ననాశకుడు అంటాం కానీ చిన్న మాట కాదండి అది. ఎందుకంటే విఘ్నాలు తొలగిపోతే ఇంకేం కావాలి? దీపం నేను ముందు చీకటి పోగొడతాను, తర్వాత వెలుగునిస్తానంటుంది. అవునా, నిజమా? చీకటి పోగొట్టడం అంటేనే వెలుగు ఇవ్వడం, కానీ విఘ్నాలు తొలగించడమే ఆనందం ఇవ్వడం, మరొకటి కాదన్నాడు. ఎందుకంటే విపత్ఖండన కారకం నమామి విఘ్ననాయకం అంది శాస్త్రం. ఇక్కడ విఘ్నాలు మనం పదం ఒక్కడ అర్థం చేసుకుంటే విఘ్నాలు తొలగితే చాలంటామండి. ఇక్కడ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అగ్నిదేవునికి ప్రీతికరమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి వారం ఆదివారం. సూర్య భగవానుడికి కూడాను చాలా ఇష్టం కదండి. అందుచేత ఎక్కడైనా సరే దేవాలయాన్ని సందర్శించినప్పుడు ఆదివారం అక్కడ గనక ఏ విధమైనటువంటి అగ్నితో కూడినటువంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉన్నట్లయితే మీరు ఆ యాగ దర్శనం చేసుకొని ఆ యొక్క హోమం చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేయండి. ఇలా గనక చేసినట్లయితే సాక్షాత్తు సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన తేజస్సు, కిరణపుంజాల్లో దాగి ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి పుంజాలు అగ్నిదేవుని సాక్షిగా మీ యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయి. అలా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు విధి వ్రాసిన దుర్వ్రాత కూడా తొలగిపోతుంది. మీరు దుర్గా దేవాలయాన్ని సందర్శించారనుకుందాం, అక్కడ చండీ యాగం నిర్వహిస్తున్నారు. ఆ చండీ యాగం నిర్వహించేటప్పుడు మీరు ఆ చండీ యాగాన్ని సందర్శించి ఆ యాగం అనంతరం 3 ప్రదక్షిణాలు ఆచరించారనుకోండి, దానిలో ఉండేటువంటి దేదీప్యవంతమైన శక్తిపుంజాల యొక్క ప్రభావం మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. అంటే అమ్మవారి యొక్క దేదీప్యవంతమైన శక్తిపుంజాల మేలి కలయిక మీకు దివ్య అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అందుకనే మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో నవరాత్రులప్పుడు ప్రతిరోజు కూడాను దేవాలయ పరిసర ప్రాంతాలలో
వేద బ్రాహ్మణోత్తముల చేత చండీయాగం అనేటువంటిది నిర్వహిస్తూనే ఉన్నారు. కొంతమంది ఉపాసకులు తమ ఇళ్లల్లో కూడాను అనేక రకాలైనటువంటి హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. అఘోర పాశుపత హోమం అద్వితీయమైనటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:47. తిథి చవితి మధ్యాహ్నం 3:48 వరకు. నక్షత్రం శ్రవణం రాత్రి 12:57 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 6:04 వరకు. తరువాత తెల్లవారుజామున 4:49 ప్రారంభం. దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:55 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:17 నుంచి 3:55 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం మిథున సంక్రమణం ఉదయం 6:35 జరుగుతోంది. ఆ కారణంగా ఉదయం 6:35 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు సంక్రమణ ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఉంటుంది. ఆ సమయంలో నదీ స్నానం, దానం, పితృదేవతారాధన మొదలైనటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. పెరుగుదానం చేయడం కూడా చాలా మంచిది. ఆదివారం సందర్భంగా ఉదయకాలం స్నానం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, నూనె పదార్థాలు స్వీకరించకపోవడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైనటువంటి కార్యక్రమాల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశం సృష్టించుకోవడం సులభం. నేను నీతో వచ్చానని నేనేదో బాధపడతాను, క్రూర మృగాలు ఉన్నాయి అనుకుంటున్నావా? నేనేం అలా బాధపడను అంది తల్లి. నిజంగా సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత అలా ఉన్నదా లేదా? రాముణ్ణి బెంగ పెట్టకుండా బాధ పెట్టకుండా అలా ఉందా? ఖచ్చితంగా ఉంది. అందుకే సుమంత్రుడు సీతమ్మతోటి రామచంద్రమూర్తితోటి అరణ్యవాసంలో ప్రారంభంలో వెళ్ళి వెనక్కొచ్చి కౌసల్యాదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రాముడి గురించి చాలా చెప్పాడు, సీతమ్మ గురించి చెప్పలేదు. ఆమె బాధపడుతోంది, కష్టపడుతోంది, ఆ ముళ్ళల్లో నడుస్తోంది, సుకుమారి అన్న మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒక్కటే కారణం. ఏమంది సీత అని అడిగింది కౌసల్య. ఏదో చెప్పిందమ్మా, మర్చిపోయానన్నాడు. ఎందుకో తెలుసా? అది అత్తమామలకు ఉండవలసిన హృదయం. రాముడు బాధపడుతున్నాడన్న తట్టుకుంటారు కౌసల్య దశరథుడు.
కొడుకు ధర్మమూర్తి, క్షాత్రమున్నవాడు, కష్టాన్ని ఓరుస్తాడు. ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చిన పిల్ల కోడలుగా, ఏమి కర్మ అంత కష్టపడవలసిన అవసరం? నా మాట కోసం, నేను ఇచ్చిన వరం కోసం అంత కష్టపడి వెళ్ళిపోయింది ఆ కోడలు. దశరథుడు తట్టుకోలేడు, అత్తగారు కౌసల్య తట్టుకోలేదు. అది అత్తమావలంటే అలా బ్రతకాలి. అందుకే సుమంత్రుడు చెప్పలేదు. చెప్తే కౌసల్య గుండె బద్దలైపోతుందని తెలుసు. ఆయన అన్నాడు, ఏదో చెప్పింది, నాకు గుర్తు లేదు అన్నాడు. గుర్తు లేదని చెప్పి, పోనీ మా కోడలు ఎలా ఉంది అడవిలో అని అడిగింది. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హెదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఎలా ఆడుకుంటోందో తెలుసా నీ కోడలు సీతమ్మ? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన. చిన్న పిల్ల ఉంటుంది, మీరు చూడండి, చిన్న పిల్లలు ఇంట్లో ఉంచారనుకోండి, వాళ్ళు ఏదో అలా గౌరవంగా పడి ఉంటారు. మహా అయితే ఏదో చదువుకుంటారు, లేకపోతే ఆ గదిలో నడుస్తారు, ఈ గదిలో నడుస్తారు, ఏదో కొద్దిగా పరిగెడతారు, ఆడుకుంటారు. అదే మీరు కార్తీక వన భోజనానికి ఒక తోటలోకి తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు పలహారం తిందని రమ్మన్నా రారు. అక్కడ పురుగు ఉంటుంది, పొట్ర ఉంటుంది, తేళ్ళు ఉంటాయి, జర్రీలు ఉంటాయి. అదంతా మామిడి చెట్లు ఏడాదికి ఒకసారి వస్తాం, ఏంటి అలా పెరుగుతున్నారు ఆ చెట్లలో కంటే వినరు. సంతోషంగా పిల్లలు ఆడుకుంటారు. పిల్లలకి తోట కనబడితే అంత సంతోషం ఆడుకుందామని. ఎందుకు ఆడుకుంటున్నారు వాళ్ళు? తోటలో పిల్లలంత సంతోషంగా ఆడుకుంటున్నారు కదా అని మీరు వనభోజనానికి తల్లి తండ్రి లేకుండా తీసుకెళ్ళి పిల్లనొక్కదాన్ని మామిడి చెట్లు ఉన్న తోటలో వదిలేసి ఆడుకొని, నన్ను ఆడుకున్నావు కదా, సాయంకాలం వచ్చి తీసుకెళ్తానండి, బెంగ పెట్టుకుని ఏడుస్తూ నించుంటుంది, ఆడుకోదు. అమ్మా నాన్న ఉన్నారని తోటలో కూడా ఆడుకున్న పిల్లలా, పక్కన రాముడు ఉన్నాడని నీ కోడలు సీతమ్మ చిన్నపిల్లలా ఆడుకుంటోందమ్మా అరణ్యంలో. అది నీ కోడలు భక్తి నీ కొడుకు మీద, ఇంకింతకన్నా ఏం కావాలన్నాడు. పొంగిపోయింది కౌసల్య. నా కోడలు సంతోషంగా ఉంది. నిజం, 14 సంవత్సరాలలో నా తల్లి రాముణ్ణి ఇంత కష్టపడుతున్నానండి, ఇంత బాధపడుతున్నానండి అన్న సందర్భం ఒక్కట్లేదు. ఆమె ఏమండి, ఈ ముళ్ళు ఏమిటి, చీకటి ఏమిటి, రాక్షసులు ఎత్తుకుపోయారు, ఆవిడ్ని తినేస్తానన్నారు, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎన్ని చేసినా, గంధపు చెట్టుని నరికినా, కోసినా, కాల్తున్న సువాసనే ఇచ్చినట్టు ఆమె భర్తని మాత్రమే స్మరించి తప్ప అసలు ఆవిడ నోటి వెంట ఇంకొక మాట రాలేదు. అది అవగాహన అంటే, అది దాంపత్యం అంటే. కాబట్టి అటువంటి సీతమ్మ తల్లి నేను పుట్టింట్లో ఉన్నట్టు ఉంటానయా అంది. రామచంద్రమూర్తి అన్నారు, సీత, నిజంగా నీ మనసు కష్టపెట్టాలని నేను అనలేదు, నిజంగా నిన్ను అంతఃపురంలో విడిచిపెట్టాలని కూడా నేను అనలేదు. నా ఉద్దేశ్యం అది కాదు. ఎందుకు అలా అన్నానో తెలుసా? తవ సర్వం అభిజ్ఞాయ, నీ అభిప్రాయం ఏమిటో నేను పూర్ణంగా తెలుసుకోకుండా నిన్ను నాతో తీసుకెడితే ఏమవుతుందో తెలుసా? నేను భర్తని కాబట్టి నా అధికారాన్ని చలాయించి నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా బలవంతంగా నిన్ను కష్టపెట్టినట్టు అవుతుంది. అందుకే తవ సర్వమభిజ్ఞాయ అవిజ్ఞాయ శుభాననే వాసం న రోచయతే అరణ్యే శక్తిమానపి రక్షణే. నేను రక్షించలేక కాదు, నాకు ఆ శక్తి లేక కాదు, కానీ నీ అంత నీకుగా నాతో కలిసి అరణ్యానికైనా వచ్చేయాలనేటటువంటి పూనిక, ఆ సంతోషం నీకున్నాయో లేదో తెలుసుకోకుండా నేను వెడుతున్నాను కాబట్టి, మా నాన్నగారు చెప్పారు కాబట్టి, నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వు కూడా వచ్చేయాలని బలవంతంగా నీ మీద కష్టాన్ని రుద్దడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నిజంగా నువ్వు అంతఃపురంలోనే ఉందామనుకుని ఉంటే, నేను ఆ మాట అనకుండా ఉంటే ఉండవని నేను పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఒకవేళ నువ్వు అంతఃపురంలో ఉండి ఉన్నా నేను ఇంకొకలా అనుకునేవాణ్ణి కాను. కానీ నీ వైదిక హృదయానికి, నీ భార్యాత్వానికి, నీకున్న అవగాహనకి నేను పొంగిపోతున్నాను. సీతాన, నేను చెప్తాను ఒక్క మాట, నిజంగా నువ్వు వింటావా? నేను నీతో చెప్తున్న ఈ స్పష్టమైన మాట అర్థం చేసుకో అని ఆయన అన్నాడు. యది సీతే న రోచతే స్వర్గోపి న రోచతే. ఓ సీత, నిజంగా నిన్ను విడిచిపెట్టినాడు, నేను నిన్ను విడిచి ఒక్కడిని స్వర్గలోకంలో సుఖాలు పొందడాన్ని కూడా ఇష్టపడ్డా. నాకు నా ప్రాణం కన్నా, స్వర్గం కన్నా నువ్వే ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేని నాడు నాకేదీ లేనట్టే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఆ మహాదేవుడు ఎందుకు భూలోకానికి దిగి వస్తున్నాడు మాటి మాటికి? మహోన్నతమైన వైకుంఠ స్థానాన్ని వదిలిపెట్టి సామాన్య మానవుడిగా, నీచ పశువుగా ఎందుకు జన్మిస్తున్నాడు? ఇది చాలా విచిత్రంగా ఉంది. వైకుంఠాన్ని వదిలి ఈ నానా కష్టాలు పడటానికి ఎందుకు వస్తున్నాడు? ఇది రోగాలతో సమానమైనటువంటి, పాపాలతో మూట కట్టుకున్నటువంటిది. ఇది మహా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే ఇది భూలోకము. ఈ కర్మభూమి ఇది. ఈ భూమికి ఎందుకు వస్తున్నాడు మహానుభావుడు అని నువ్వు అడుగుతున్నావు. నేను చెబుతున్నాను విను. దేవతలకు, మానవులకు, సమస్త లోకాలకు మేలు కలిగించడం కోసమే ఆయన మళ్ళీ మళ్ళీ అవతరించాడు. ఇంకా ఇంకా అవతరించబోతున్నాడు. ఆ చరిత్రల్ని వేదంతో సమానమైంది, యజ్ఞాలతో సమానమైనవి, పరమ పవిత్రమైనవి. అందువల్ల నేను చెప్పబోయేది నువ్వు పవిత్రుడవై, ఏకాగ్రుడవై, మౌనధారి అయి జాగ్రత్తగా ఆలకించు. జాగ్రత్త. నేను ముందు చెప్పే అటువంటి విచారాలు. నువ్వు చాలా పెద్ద ప్రశ్న వేశావు. నేను 4 ముక్కల్లో నువ్వు అడిగేశావు. ఎంత పెద్ద ప్రశ్న అది. అటువంటిది ఇక నేను చెప్పాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, ఎంత అవుతుందో తెలీదు. పరమాత్ముడు ఎట్లా ఉన్నాడు, ఎందుకు ఈ భూలోకానికి వస్తున్నావు అడిగావు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మ సంస్థాపనార్థాయ తథా సంభవతి ప్రభుః. మానవలోకంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపన చేసేందుకోసం శ్రీ మహావిష్ణువు అవతారాలను ధరిస్తూ ఉంటాడు. నిజానికి ఆయనకి 2 రూపాలున్నాయి. ఒకటి శుద్ధ సాత్వికమైనటువంటి రూపం, అది నిత్యము వైకుంఠంలో ఉంటుంది. ఆ రూపంతో ఆ స్వామి ఎల్లప్పుడూ ఇతరులకు అసాధ్యమైన తపస్సు చేస్తూనే ఉంటాడు. ఇక 2వ రూపం క్షీరసాగరంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉంటుంది. యోగ నిద్ర అంటే భూలోకంలోని ఆధ్యాత్మిక చింతకుల యొక్క సమాధి స్థితి కంటే కూడా ఉన్నతమైనది అటువంటిది. అటువంటి రూపాన్ని వివరించుకొని చెప్తున్నారు నారాయణ నారాయణ. యోగ నిద్రలో 1000 సంవత్సరాల పాటు నిశ్చలంగా ఉండిపోయాక ఆయన ముందుగా వివిధ దేవతా రూపాలతో తానే అవతరిస్తాడు. దేవ పితామహుడైనటువంటి బ్రహ్మగా, సూర్యచంద్ర అగ్నులుగా, కపిలాది దేవర్షులుగా, సప్తఋషులుగా, త్రినేత్రుడైనటువంటి శివుడిగా, వాయువుగా, సముద్రాలుగా, పర్వతాలుగా, ఇంకా ఎన్నో రూపాలుగా ఆయనే దిగి వస్తాడు. ఆయనే సమస్త జీవులకు దేహాలను నిర్మించి పెడుతున్నాడు. ఇలా కొంతకాలం సాగాక మహాప్రళయం వస్తుంది. సృష్టి అంతా నీళ్లలో మునిగిపోతుంది. అలాంటి మహాసముద్రంలో నుంచి మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఉద్భవించి శ్రీహరి మీదికి యుద్ధానికి వస్తారు. శ్రీహరి ఆ ఘోర రాక్షసులను ఉపాయంగా సంహరించి వేస్తాడు. ఆ దేవదేవుడి యొక్క నాభి స్థానంలో నుంచి ఒక పద్మం జన్మిస్తుంది. బాగా వినండి ఇది వింటే మళ్ళీ మళ్ళీ ప్రళయం సందర్భంలో వచ్చేటువంటి సృష్టి విచారాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ జనమేజయుడికి చెప్తున్నారు. ఆయన నుంచి మనమంతా వింటున్నాం. ఆ పద్మంలో నుంచి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఆ సృష్టి పుష్కరంలో నుంచి అనగా
పద్మంలో నుంచి ప్రారంభమవుతుంది కనుక దానికి పౌష్కరకమైనటువంటి సృష్టి ఇది అని పిలుస్తారు. ఈ పౌష్కరక సృష్టిలో శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారము చాలా ప్రశస్తమైనది. దీన్ని గురించి వేదాలు చాలా విశేషంగా వర్ణించాయి. ఈ అవతారం గురించే నువ్వు చాలా ప్రశ్నలు అడిగావు. వరాహము అంటే అడవి ముళ్ళు పందిలాగా ఉంటుంది, కానీ అడవి ముళ్ళు పంది కాదది. ఇది సింహాల కన్నా బలిష్టమైన జంతువు. అంత బలంగా అంత పెద్దగా ఉంటుంది. అంటే అడవి ముళ్ళు పంది రూపంలో ఉంటుంది అంతేగాని అడవి ముళ్ళు పంది కాదు. ఇటువంటి రూపాన్ని శ్రీహరి స్వీకరించే సమయానికి భూమి అంతా నీళ్లలో మునిగిపోయి ఉంది. ఆ భూమిని పైకెత్తడం కోసమే శ్రీహరి వరాహ స్వరూపాన్ని స్వీకరించాడు. నిజానికి పాపభారం వల్ల మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తగల సామర్థ్యం వేదోక్తమైన యజ్ఞాలకు మాత్రమే ఉంది. అందుకే శ్రీహరి వేదాలను యజ్ఞాలు కలిసి యజ్ఞవరాహ రూపంగా నిర్మించి ఆ వరాహావతారంగా తానే దిగి వచ్చాడు. ఈ పాపభూయిష్టమైనటువంటి భూమి పైకి రావాలంటే యజ్ఞాల ద్వారా, వేదాలు యజ్ఞాల ద్వారానే. ఆ వేదాలు యజ్ఞాలు వరాహ రూపము అయినటువంటి రూపాన్ని స్వామి ఆ రూపాన్ని దాల్చుకున్నాడు. దాంతోపాటు భూమిని పైకెత్తాడు. ఈ వరాహానికి 4 వేదాలు, 4 పాదాలు, యజ్ఞాలలో ధ్వజస్తంభంలాగా నిలబెట్టే యూపస్తంభమే ఈ వరాహ ముఖం మీద పైకి పొడుచుకోవచ్చినటువంటి పెద్ద కోర. వేదోక్తాలైనటువంటి యజ్ఞాలే దాని దంతాలు. శయనచిని, గరుడచితి మొదలైన పేర్లతో వేదాలలో ఏ ఏ యజ్ఞవేదికలు వర్ణింపబడి ఉన్నాయో అవన్నీ ఈ వరాహానికి ముఖంగా మారాయి. అగ్నిదేవుడు ఆ ముఖంలోని నాలుక అయ్యాడు. యజ్ఞదర్భలు ఆ వరాహం వంటి మీద ఉండేటువంటి ముళ్ళు అయ్యాయి. బ్రహ్మదేవుడు శిరస్సుగా మారాడు. రాత్రింబవళ్ళు దేవతలు కళ్ళుగా మారాయి. ఆజ్యము అంటే హోమము చేసేటువంటి నెయ్యి ముక్కుగా మారింది. ధ్రువం అంటే ఆ నేతిని అగ్నిలో వేసే గరిట వంటి సాధనం ఆ వరాహపు తుండుగా మారింది. అంటే తుండం అంటే పొడవుగా సాగిన మూతి తుండం అని. సామవేదం దాని కంఠస్వరమైంది. ఈ విధంగా ఈ యజ్ఞవరాహం గురించినటువంటి విశేషాలు వేదాల్లోనూ పురాణాల్లోనూ వేలకు వేలుగా చెప్పబడ్డాయి. అటువంటి యజ్ఞవరాహమూర్తి ప్రళయ సముద్రాలలోనికి దిగి తన ముఖం మీద కోరలతో భూమిని గుచ్చి జాగ్రత్తగా నీటిపైకి తీసుకొచ్చాడు. మానవులకే కాక ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి కూడా మేలు జరగాలంటే భూలోకం సురక్షితంగా ఉండాలి. ఇది మద్యం. భూలోకం అనేటువంటిది స్వర్గలోకానికి పాపలోకానికి మధ్య ఉండేటువంటిది. అందుకని ఈ భూలోకం చాలా పవిత్రమైంది. భూలోకం చాలా బాగా ఉండాలి. దీన్ని మనం చెడపకూడదు. దీన్ని మనం అబద్ధాలతో, అన్యాయాలతో, అక్రమాలతో, అన్యాయాలతో, హింసలతో దీన్ని పాపభూయిష్టం చేయకూడదు అనటానికి ఇదే కారణం మనకు. అందుకని ఇంత ఎన్నుకున్నారు దేవతలు ఈ భూమిని. అందుకని దేవతకు చూసి చూసి చాలైపోయి ప్రళయం చేసేస్తాడు. ఈ ఎంతమందిని కొడతాడు, ఎంతమందికని అందుకని ఒకే పర్యం ఒక్కపారి శుద్ధం చేసేస్తాడు, అయిపోతుంది. అట్లా చేసేస్తాడు. పవిత్రమైంది దేవతలకు ఈ భూమి, రాక్షసులకు అంతే. అందరికీ పవిత్రమైంది. ఇక్కడ దిగే ముందుకు వెళ్ళాల. ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ దిగి వెళ్ళాల. అందుకే యజ్ఞవరాహ స్వామి
తన పుణ్యబలమంతా వినియోగించి సముద్ర జలాలతో సహా భూదేవిని మళ్ళీ యథాస్థానంలో నిలిపి ఉంచాడు ఆ స్వామి. ఇక నరసింహ అవతారాన్ని కొంచెం మాత్రం చెప్పుకుందాం. ఇక్కడ కొంచెం మాత్రం చెప్పారు. నరసింహ అవతారం గురించి చెబుతాను విను జనమేజయ. పూర్వం కృతయుగంలో రాక్షసరాజైనటువంటి హిరణ్యకశిపుడు 11,500 సంవత్సరాల పాటు ఏకదాటిగా తపస్సు చేశాడు. అతని తపోదీక్షకు, మౌనవ్రత దీక్షకు, ఉపవాస దీక్షకు, బ్రహ్మచర్య దీక్షకు బ్రహ్మదేవుడు చాలా సంతోషపడ్డాడు. అందుకే మౌనవ్రతం అనేటువంటిది దీక్ష. మౌనవ్రతంలో ఏ విధమైన యోచనలు చేయకూడదు. బ్రహ్మచారి వ్రతం అనేటువంటి ఒక దీక్ష. ఏ విధమైనటువంటి ఆశలు మనస్సుకు తెచ్చుకోకూడదు. మనస్సు అంటే మనస్సు తెలియదు కదా మనకు, బుద్ధికి తెచ్చుకోకూడదు. అది వ్రత దీక్ష. అంత దీక్ష చేశాడు. ఒక దివ్య విమానం మీద ఆకాశయానం చేస్తూ హిరణ్యకశిపుడి ముందర వాలాడు. ఆయన వెంట దేవతాశ్రేష్ఠులైనటువంటి ఆదిత్యులు, వసువులు, మరుత్తులు, రుద్రులు, విశ్వదేవులు మొదలైన వారు మాత్రమే కాక యక్ష, రాక్షస, కిన్నరులు కూడా ఉన్నారు. అనేక మంది మహర్షులు ఉన్నారు, రాజఋషులు ఉన్నారు. నాకు అన్ని వర్గాల వారు ప్రీతిపాత్రులే. అన్ని వర్గాల్లోనూ నాకు భక్తులున్నారు. నాది సర్వ సమదృష్టి అనే సందేశం ఇవ్వడం కోసమే బ్రహ్మదేవుడు వీరందరినీ వెంటబెట్టుకొని హిరణ్యకశిపుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నాకు అందరూ కావాలా, ఎందుకంటే అందరిలోనూ ఆయనే కదా, బ్రహ్మ కదా ఉన్నాడు. అందుకని ఇది చెప్పడానికి అవసరమే. అట్లా ప్రత్యక్షమయ్యాడు హిరణ్యకశిపుడి ముందు. అలా ప్రత్యక్షమయ్యే హిరణ్యకశిపు, నీకేం కావాలో కోరుకో, నీకు సద్బుద్ధి పుట్టుగాక అన్నాడు. సద్బుద్ధి పుట్టని నీకు మంచి కోరికను కోరుకో అనే విధంగా పెట్టాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి యొక్క సమతా సందేశాన్ని కానీ, సద్బుద్ధి ప్రాప్తి సందేశాన్ని కానీ ఏమాత్రము పట్టించుకోకుండా వరం ఇలా కోరాడు. ఈవిడ అర్థం చేసుకోలేదు ఈ రాక్షసుడు బ్రహ్మదేవుడు ఎందుకు ఇంతమందితో వచ్చాడని. అప్పుడు అర్థం చేసుకుంటే మంచిదే కోరుకునేవాడు. బ్రహ్మదేవా కోరుకుంటున్నాడు చూడండి, వరం కోరుకోమని చెప్పాడు. బ్రహ్మదేవా, నువ్వు చూపిస్తున్నటువంటి దేవతలు కానీ, గంధర్వులు కానీ, యక్ష రాక్షసాదులు కానీ, మానవ పిశాచాదులు కానీ నన్ను ఏ విధంగానూ ఎవరూ వధించకూడదు. నన్ను మానవ పిశాచులు అనేశాడు. మానవులకు పిశాచత్వం చూసారా? ఎంతటి గొప్ప ఋషులు శాపం పెట్టినా అది నా మీద పని చేయకుండుగాక. ఆయుధాల వల్ల కానీ, అస్త్రాల వల్ల కానీ, పర్వతాల వల్ల కానీ, చెట్ల వల్ల కానీ, ఎండిన వస్తువుల కానీ, తడిగా ఉన్న వస్తువుల వల్ల కానీ, ఇంకా ఏ విధమైన ఆయుధాల వల్ల కానీ నాకు మరణం సంభవించుకుండుగాక, పగలు కానీ రాత్రి కానీ అని కూడా అన్నాడు. నాకు అసలే మరణం రాకుండుగాక అంటే నువ్వు ఒప్పుకోవేమో. అట్లంటే నువ్వేమైనా అట్లంటే మరణమే రాకుండా ఉండుగాక నీ వరం కోరితే నువ్వు ఇవ్వు, నాకు తెలుసు. అందుకని ఇవన్నీ పెట్టాను నేను. కానీ ఒకటి చెప్తున్నా, ఎవడైనా మహావీరుడు ఒకే ఒక చేతి దెబ్బతో నన్ను, నా పరివారాన్ని కూడా ఒక్కసారిగా నేలకు కూల్చగలిగితే అలాంటి వీరుడు చేతిలో నాకు మృత్యువు లభించుగాక
ఆయన కోరుకున్నాడు. చాలు, అంతే చాలు, అంత సందు దొరికితే చాలు మహావిష్ణువుకి. పాపం ఇచ్చేశాడు వరమేమో. బ్రహ్మదేవుడు పాపం బ్రహ్మ ఇచ్చాడు, విష్ణువుకి తాపత్రయం అవుతుంది పాపం. అన్ని మరణాన్ని గురించిన కోరికలే అడుగుతున్నాను అనుకోకో. లోకపాలన విషయంలో నేనే సూర్యచంద్రులు కావాలి, నేనే అగ్నివాయువులు కావాలి, నేనే ఆకాశ నక్షత్రాలు కావాలి, దిక్కులు కాలము కావాలి, నేనే కామక్రోధ దేవతలు కావాలి, అష్టదిక్పాలకులు కావాలి, ధనాధిపతిని కావాలి. ఈ ఎన్ని కోరికలు కోరారు. హిరణ్యకశిపుడు ఇన్ని కోరికలు కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఈ వరాలు వింటూనే తథాస్తు అనేశాడు. యోచన కూడా చేయలేదు బ్రహ్మదేవుడు, కాసేపు యోచన చేయలే. తన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. పరివారంతో రండ్రయ్య అని ఇచ్చేశాడు, అంతే. ఇంత మాట్లాడాడు ఆ రాక్షసుడు. బ్రహ్మదేవుడు ఒకే మాట, తథాస్తు, అంతే. ఏదైనా మాటలు గీటలు చర్చ ఏదైనా లేనే లేదు. ఈ వర పరంపర వార్త దేవతలకు తెలిసింది. బాబోయ్, ఇంత వరం ఇచ్చేశాడు ఏమిటి? వాళ్ళు పరుగు పరుగున బ్రహ్మలోకానికి వచ్చి ఇలా విన్నవించారు. అయ్యా బ్రహ్మదేవా, మహానుభావా, హిరణ్యకశిపుడికి ఎన్నెన్నో వరాలు ఇచ్చేశావు. ఆయన అడిగింది వరాలే 12 సంవత్సరాలు పట్టిందంట. వరాలు అన్ని రోజులు అడిగాడట. ఇంకేముండొచ్చండి అన్ని రోజులు అడగటమా? ఇంకెన్ని వరాలు అడిగాడో ఏమిటో. అతడు ఆ వరాలన్నిటినీ మా మీదే ప్రయోగించడం ఖాయం. మమ్మల్ని సమూలంగా సంహరిస్తే గాని అతడు ఆగడు. నువ్వు మా మీద దయ తెలిస్తే గాని మేము బ్రతకము. అందువల్ల ఆ క్రూర రాక్షసుణ్ణి సంహరించే ఉపాయం ఏదో నువ్వే ఆలోచించయ్యా. సమస్త జీవులకు నువ్వే సృష్టికర్తవు కదా, అందరినీ పోషించే పోషకుడు నువ్వే కదా. దేవతలకు హవ్యములు, పితృదేవతలకు కవ్యములు అనే పేరుతో పోషణ విధానాలను ఏర్పరిచిన ప్రభువు నువ్వే కదా. ఎవరికి అంతుపట్టని అవ్యక్త ప్రకృతివి, ధ్రువస్వరూపుడివి నువ్వే అని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన విని బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు. ఓ దేవతలారా, ఎవరైనా కర్మఫలం తప్పదు. హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకి ఫలం వాడికి అందక తప్పదు. అందరూ మీరు చేయండి, మీకు దొరుకుతుంది కదా. మీరెవరూ చేయకపోతే ఎట్లా? ఎవడో పుణ్యం తెచ్చుకున్న వాడి మీద కడుపు మండితే వాడు తెచ్చిపెట్టుకున్నాడు. అతడి తపఫలాన్న అతడు పొందుతున్నాడు, ఫలం పొందుతున్నాడు. తప్పితే నేను విశేషంగా అతడికి ఇచ్చింది ఏమీ లేదు. నేను అతడి ఫలమే అతడికి ఇచ్చేశాను. అయినా భయపడకండి, కొంతకాలానికి అతడి తపఫలం తగ్గిపోతుంది, తగ్గే తీరుతుంది. ఎందుకంటే వాడు దుర్మార్గం ప్రారంభం చేస్తాడు కదా, తప ప్రభావం తగ్గిపోతుంది. ఆ సమయాన్ని గుర్తించి భగవంతుడైన మహావిష్ణువు అతన్ని సంహరించి తీరుతాడు అని అభయమిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలు వినేసరికి దేవతలకు గుండెల్లో తేలికయింది. వాళ్ళు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. ఇక అక్కడ రాక్షసరాజ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిందే తడువుగా వరగర్వంతో రెచ్చిపోయాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.